ఎవరన్నా అలాంటి మాటలు మీరు చెప్తే మీరు ఒకటానండి, నా దేవుడు కునికండి నిద్రపోని దేవుడు, నా దేవుడు ఊరుకోడు, ఏ చీకటి వస్తే తరిమి కొడతాడు. నేను పూజించే దేవుడు, నేను సేవించే దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు. ఆయన రోషంగా ఉన్న దేవుడు, ఆయన సొమ్మును ముట్టుకుంటే ఊరుకోడు. ఆయన రక్తం పెట్టి కొన్నాడు నన్ను, ఊరకే కాదు, రక్తం పెట్టి పెట్టాడు, కొన్నాడు, ప్రాణం పెట్టి చూపించాడు. ఏ చీకటి నా మీద పనిచేస్తా? చీకటి నా మీద అధికారం ఎలా వచ్చింది? డబ్బు పెట్టుకునిందా? ప్రాణం పెట్టుకునిందా? ఏం కార్యం చేసిందని నా మీద అధికారం చూపిస్తుంది? ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ అలోన్. ధైర్యంగా చెప్పాలండి. ఇట్ ఈస్ వాట్ యు డిక్లేర్. ఫియర్ ఓపెన్ డోర్, డిక్లేర్ ఫెయిత్. యేసు ఉన్నాడని చెప్పండి. బలవంతుడు, అభిషక్తుడు, ఆరాధించండి. యేసుని అధికంగా ఆరాధించండి. దురాత్మలు పారిపోతా చూడండి. చీకటి పారిపోతుంది. ఆరాధన సమయంలో చీకటి నిలబడదండి. చీకటి నిలబడదు. ఐ సీన్ మెనీ టైమ్స్. ఏం దెయ్యాలు బెదిరించాల్సిన అవసరం లేదు. యేసుని ఆరాధిస్తూ ఉంటే చాలు, పారిపోతా ఉంటే నేను పోతారా అని అరిచిన రోజులు చాలా చూశాను నేను. యేసు నామములో పో అంటే పోను అని చెప్పే అధికారం ఎవరికి